జెంజీ అంటాం కదా మనం. జనరల్గా ప్రేమ అంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఫ్లింగ్ అనుకుంటున్నారు, లేదా సిచ్యువేషన్షిప్ అనుకుంటున్నారు. ప్రేమ అంటే బెంచింగ్ అనుకుంటున్నారు. అట్లా ఇప్పుడున్న ప్రేమకి రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు యువతరం. ఓకే, సో ఈ ప్రేమ అనేది ఒక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో ఒకే రకంగా ఉంటుండే. దాని నుంచి రకరకాల రూపాలు చెంది రకరకాల పేర్లతోని రకరకాల అవసరాల కోసం ఈ యువతీ యువకుల మధ్య ఉన్న రిలేషన్షిప్ని మీరు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మీరు ఎన్ని పేర్లతో పిలిచినా, అది ఎట్లా పిలిచినా కూడా ఫైనల్గా గెలిచేది ప్రేమ మాత్రమే. ఓకే, నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడున్న యువతరానికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే, అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, ప్రేమ అంటే నిలబడటం, ఒక నచ్చిన వ్యక్తి కోసం నిలబడటం, ఒక ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడటం, ఒక ప్రేమించిన వ్యక్తిని గెలిపించడం, అవసరమైతే ప్రేమించిన వ్యక్తి కోసం త్యాగం చేయడం మాత్రమే ప్రేమ. కాబట్టి ఇప్పుడు యువతరానికి అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎవ్వరు కూడా మీరందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకోకుండా ప్రేమ అంటే నిలబడటం అనండి. ప్రేమించిన వ్యక్తుల్ని నిలబెట్టండి, వాళ్ళ కోసం పోరాడండి, వాళ్ళ కోసము మీరు త్యాగం చేయండి. ఎస్పెషల్లీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న యువతరం ప్రేమ కోసం, ప్రేమ దొరకలేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. జీవితం చాలా పెద్దది. కాబట్టి మీరెవ్వరు కూడా ఇప్పుడున్న యువత ఎవరు కూడా ఈ ప్రేమ గురించి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నా. ప్రధానంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే నేను చాలా చెప్పాలని ఉంది, కానీ టైం లేదు అసలు యాక్చువల్లీ. ఎందుకు అంటే ఈ సినిమాని అత్యధిక సార్లు చూసి నేను ఎక్కువ, ఎందుకంటే ఇప్పటికీ ఒక 3-4 సార్లు చూసినా. నేను చూసిన ప్రతిసారి కూడా ఈ సినిమాతో లవ్లో పడిపోతున్నా నేను, ఎందుకంటే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి. ఓకే, మా కులాలు వేరు, మా కులాలు వేరు, మా భాషలు వేరు, మా అభిరుచులు వేరు. అయినా కూడా నేను పెళ్ళికి ముందు 7 years ప్రేమించాను. పెళ్ళి తర్వాత ఇప్పటికి పెళ్ళి అయి కూడా 20 years అయింది. ఓవరాల్గా మీ ఇద్దరం కలిసి అరౌండ్ 26 years ఎగో అయింది, 26 ఎబో అయింది. సో ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరికీ గురించి చెప్పాలంటే టైం లేదు, కానీ ఒక వాక్యంలో చెప్పేస్తాను అందరికీ. నేను ప్రధానంగా సినిమా గురించి చెప్పాలి అంటే మాత్రం నేను మన డైరెక్టర్ సాయిల్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక తెలంగాణ భాషలో ఒక తెలంగాణ కల్చర్ని అంతే న్యాచురల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చాలా బాగా తీశారు ఆయన. తర్వాత ఇంకా చెప్పాల్సి వస్తే మా హీరో గారి గురించి చెప్పాల్సి వస్తుంది. అఖిల్ ఈజ్ లైక్ మై సన్. సో చాలా బాగా ఇప్పుడు మన తెలుగు తెరకు ఒక మంచి హీరో దొరికాడని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. తర్వాత ఇంకా హీరోయిన్గా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తర్వాత